హాయ్ హలో వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. నిన్న మనం క్లాస్ 4లో 70 క్వశ్చన్ వరకు చూసాము. ఆర్ఎస్ అగర్వాల్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్లో పర్సంటేజ్లోని అంటే శాతంలోని సీరియల్గా చూసుకుంటే 70 క్వశ్చన్ల వరకు మనం చేసాము. అదే ఆర్ఎస్ అగర్వాల్లోని అర్థమెటిక్లోని పర్సంటేజ్ శాతాలు అనే టాపిక్లో మనం 71 క్వశ్చన్ నుండి చూద్దాము. 71 క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ సర్వే ఒక దానిలో ఏ వస్తువు పట్ల 20%, బి వస్తువు పట్ల 60% మొగ్గు చూపారు. మిగతా వ్యక్తులు ఎటు చెప్పలేదు. బి వస్తువు పట్ల మొగ్గు చూపిన వాళ్లకు అనిశ్చితంగా ఉన్నవారికి భేదం 720. సర్వేలలో మొత్తం మీద ఎంతమందిని కనుక్కున్నారు. ఇక్కడ మనకు ఏ వస్తువు పట్ల మొగ్గు చూపిన వారి శాతం వచ్చేసి మనకు 20%. అలాగే బి వస్తువు పట్ల మొగ్గు చూపిన వారికి 60%. అయితే ఏ మరియు బిలలో మొగ్గు చూపిన వారి మొత్తం శాతం వచ్చేసి 60+20 = 80% అనేది ఏ మరియు బి ఇద్దరు కలిసి మొగ్గు చూపారు. అలాగే అనిశ్చితంగా ఉన్న వారి సంఖ్య ఇవ్వలేదు కాబట్టి మొత్తం టోటల్ నుంచి వెళ్ళి ఏ మరియు బిలి యొక్క మొగ్గు చూపిన వారిని మనం తీసేస్తే అనిశ్చితంగా ఉన్నవారి పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది. అది ఇక్కడ అనిశ్చితంగా ఉన్నవారికి మరికి బి వస్తువు పట్ల భేదం, అనిశ్చితంగా ఉన్నవారికి మరియు బి వస్తువు పట్ల భేదం ఎంత? 60% - 20% = 40%. ఈ 40 బి అయితే ఇక్కడ బి వస్తువు పట్ల మొగ్గు చూపిన వాళ్లకు అనిశ్చితంగా ఉన్న వారికి మధ్య భేదం వాల్యూ వచ్చేసి 720%. 720 అనేది సర్వేలే మొత్తం మీద ఎంతమందిని కనుక్కున్నారు అంటే వాటిని 100% అనుకుంటే ఎంతమంది అంటే 100 × 720/40. 100 × 720/40. 0 పోతే 4 × 4 4 25ల 100 అంటే 25 × 720 = 25 × 720 25 × 72 మనకు 1800 రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి. 72 25 5 2 10 0 1 5 35 1 36. నెక్స్ట్ 2 2 4 అలాగే 2 14 14 1 2 14 ఓకే. నెక్స్ట్ 0 6 + 4 10 నెక్స్ట్ 5 + 3 8 1 అంటే సర్వేలో మొత్తం మీద ఎంతమంది కనుక్కున్నారంటే 1800 మందిని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ విద్యార్థి పాస్ కావడానికి మొత్తం మార్కులలో 33% సాధించవలను అంటే 33% వస్తే అతను పాస్ అవుతాడు. నెక్స్ట్ 125 మార్కులు సాధించిన ఒక విద్యార్థికి 40 మార్కులు తక్కువ రావడం వల్ల తప్పాడు. మొత్తం మార్కులు ఎన్ని? ఇక్కడ మనకు పాస్ పర్సంటేజ్ అనేది 33% వస్తే పాస్ అవుతాడు. కానీ అతనికి 125 మార్కులు వచ్చి 40 మార్కులు అనేది తక్కువ రావడం జరిగింది. అంటే అతను 40 మార్కులు వస్తే పాస్ అవును కదా. అంటే పాస్ పర్సంటేజ్కి 33%, అతనికి 125 మార్కులు రావడం జరిగింది. 40 మార్క్స్ తక్కువ రావడంలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి 40 మార్క్స్ వస్తే అతను పాస్ అవుతాడు. అయినా 100 అంటే మొత్తం మార్కులు ఎన్ని? ఇక్కడ 33%కి 165. అలాగే 100కు ఎంత? 100 × 165/33. 11 × 33 11 ఎక్కం 11 5ల. నెక్స్ట్ 3 ఎక్కం 3 3 5ల 15. 5 × 100 500 అనేది మొత్తం మార్కుల సంఖ్య. 500 అనేది మనకు మొత్తం మార్కుల సంఖ్య. నెక్స్ట్ 73 క్వశ్చన్. ఒక ఎన్నికల్లో అభ్యర్థికి 84% ఓట్లు పడగా అతడు 476 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి. గెలిచిన అభ్యర్థికి ఎంత పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయి? గెలిచిన అభ్యర్థికి 84% ఓట్లు పడ్డాయి. 100%లో 84% ఓట్లు గెలిచిన అభ్యర్థికి పడితే మిగతా ఓట్లు ఎవరికి పడ్డట్టు? మనకు ఓడిపోయిన వ్యక్తికి పడ్డాయి. అంటే 16%కు ఓడిపోయిన వ్యక్తికి పడ్డాయి. ఇప్పుడు గెలిచిన వ్యక్తి మరియు
ఓడిపోయిన వ్యక్తి మధ్య తేడా అనేది మెజారిటీగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 84% మైనస్ 16% చేస్తే మనకు మెజారిటీ ఎంత వస్తుంది? 68% రావడం జరుగుతుంది. ఈ 68% మెజారిటీ ఓట్ల సంఖ్య ఎంత ఉంది? 476. అయినా మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత? మొత్తం పోలైన ఓట్ల సంఖ్య అంటే అంత, అంటే 100 ఇంటూ 476/68. డైరెక్ట్గా 68 ఎక్కం, 68 ఏళ్ళ 476. 7 ఇంటూ 100, 7 ఇంటూ 100 ఈక్వల్ టు 700 అనేది మనకు మెజారిటీ మొత్తం పోలైన ఓట్ల సంఖ్య. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య. నెక్స్ట్, ఇద్దరు అభ్యర్థుల పాల్గొన్న ఒక ఎన్నికల్లో చెల్లిన ఓట్లలో 50% ఒకరికి పడ్డాయి. ఇందులో 20% మురిగిపోయినాయి. మొత్తం ఓట్ల సంఖ్య 7,500. మొత్తం ఓట్ల సంఖ్య 7,500. అయితే రెండో అభ్యర్థికి ఎన్ని సక్రమైన ఓట్లు పడ్డాయి? అయితే ఇక్కడ మొత్తం టోటల్ ఓట్ల సంఖ్య ఎంత ఉంది? 750 ఓట్ల సంఖ్య ఉంది. ఇందులో 20% మురిగిపోయినాయి. మిగతా మంచి ఓట్ల సంఖ్య ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. అంటే 0,0,0 పోతే 750 ఇంటూ 8. 750 ఇంటూ 8. 0 ఇలానే రాసుకోండి. 8 5 40, 0 పైకి 4. 8 ఏళ్ళు 56. 56 4 60. అంటే మొత్తం 7,500 మంది ఓటర్లలో 25% మురిగిపోక మనకు మిగిలిన ఓట్ల సంఖ్య ఎంత ఉంది? 6,000. అయితే ఈ 6,000లో 55% ఓట్లు ఒక అతనికి పడ్డాయి. ఎంత పడ్డాయి? ఒక అతనికి 55% ఓట్లు పడ్డాయి. అంటే ఇంకో అతనికి ఎంత పడతాయి? మనకు 100% నుంచి 50% ఒక అతనికి పడితే ఇంకో అతనికి ఎంత పడతాయి? 40% పడ్డాయి. 40% పడడం జరిగింది. అయితే ఈ రెండో వ్యక్తికి పడ్డ ఓట్ల పర్సంటేజ్ కనుక్కోమడు. ఏమవుతుంది? 6,000 ఇంటూ రెండో వ్యక్తికి ఓట్ల పర్సెంటేజ్ ఎంత పడ్డది? 45%. అంటే 45/100. ఈ 0 పోతే మనకు 45/45 ఇంటూ 60. 45 ఇంటూ 60 ఎంత అయింది? 0 ఇలానే ఉండనివ్వండి. 6 5 30, 0 పైకి 3. 6 4 24, 3 27. అంటే మొత్తం ఎన్ని సక్రమైన ఓట్లు పడ్డాయి? 2,700 సక్రమైన ఓట్లు పడడం జరిగింది. నెక్స్ట్ 75కి వచ్చాను. ఒక ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు పాల్గొనగా 68 ఓట్లు మురిగిపోయాయి. గెలిచిన అభ్యర్థికి 52% ఓట్లు పడగా అతని మెజారిటీ 98 ఓట్లు. అయినా మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత? మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంతనో మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. అయితే గెలిచిన అభ్యర్థికి ఎంత పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయి? 52% అనేది గెలిచిన అభ్యర్థికి మనకు ఓట్లు పడడం జరిగింది. ఇక్కడ ఓడిపోయిన వ్యక్తికి ఎంత పడతాయి? 100 మైనస్ 52. 100 ఎందుకు తీసుకుంటా అంటే మొత్తం పర్సెంటేజ్లో 52% అనేది గెలిచిన అభ్యర్థికి పడితే మనకు 100 నుంచి 52% పోతే మనకి ఇంకెంత మిగులుతుంది? 48% అనేది ఓడిపోయిన వ్యక్తికి పడ్డ ఓట్ల శాతం. ఓడిపోయిన వ్యక్తికి పడ్డ ఓట్ల శాతం. అయితే ఇక్కడ మెజారిటీ ఏ విధంగా తీసుకోవాలి? మనం గెలిచిన మరియు ఓడిపోయిన మధ్య తేడాను మనం మెజారిటీగా తీసుకోవాలి. అంటే 52 మైనస్ 48. 52 మైనస్ 48 ఈక్వల్ టు 4% అనేది మెజారిటీగా తీసుకుందాం. అంటే 4% మెజారిటీ ఎంత ఉంది? 98. అయితే 100కి ఎంత? ఇక్కడ 100 ఇంటూ 98/4. నెక్స్ట్ 4 ఎక్కం 4 25 100. అంటే మనకి ఏం మిగులుతుంది? 98 ఇంటూ 25 ఈక్వల్ టు 2450. ఒకసారి చూడండి. 98 25 540, 0 పైకి 4. 5 9 45, 4 49. నెక్స్ట్ 216, 6 పైకి 1. 2 9 18, 1 19. 0. నెక్స్ట్ 9 6 15 పైకి 1. 14 అయితే పైకి 1 ఈక్వల్ టు 2450. అయితే మనకి ఇక్కడ 2450 అనేది ఓట్ల సంఖ్య. అయితే ఇక్కడ 68 ఓట్లు మురిగిపోయినా కానీ మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. అంటే పోలైన తర్వాత మురిగిపోతాయి కాబట్టి అంటే ఆ 68 మురిగిపోయిన ఓట్లు అనేది పోలింగ్లో అనేది ఉండడం జరుగుతుంది.
పోలింగ్లోనే ఉండడం జరుగుతుంది. పోల్ అయిన తర్వాతనే మనకు మురిగిపోయినాయా లేదా కరెక్ట్గా పడ్డాయా అనేది వాల్యూ తెలుస్తుంది. అంటే మనకు మొత్తం ఓట్ల సంఖ్య అంటే ఓటర్ లిస్ట్లో ఉన్న మొత్తం పోల్ అయిన ఓట్ల సంఖ్య ఎంత అంటే 2450 ప్లస్ 68 ప్లస్ 68 8 11 పైకి 1 వేసుకుంటే 5 2 మొత్తం 2518 అనేది మొత్తం పోలైన ఓట్ల సంఖ్య. అలాగే నెక్స్ట్ ఆర్ఎస్ అగర్వాల్లో పర్సంటేజ్ టాపిక్లోని 76 క్వశ్చన్. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎన్నికల్లో 10% ఓటర్లు ఓటు వేయలేదు. పోలైన ఓట్లలో 10% చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 54% ఓట్లు పడగా అభ్యర్థికి మెజారిటీ 1620 ఓట్లు అయినా ఓటర్ల లిస్టులోని నమోదైన ఓటర్ల సంఖ్య ఎంత? ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ మనకు ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల ఓట్లో 10% ఓట్లు చెల్లలేదు. అంటే 10% ఓట్లు చెల్లలేదంటే మనకి ఎంత పర్సెంటేజ్ చెల్లి ఉంటాయి? 90% ఓట్లు చెల్లి ఉంటాయి. నెక్స్ట్ పోలైన ఓట్లలో 10% ఓట్లు చెల్లలేదు. పోలైన ఓట్లో ఒక ఎన్నికలో 10% ఓటర్లు ఓటు వేయలేదు. నెక్స్ట్ పోలైన ఓట్లలో 10% చెల్లలేదు. పోలైన ఓట్లు 100% అనుకుంటే మనకి ఇందులో 10% చెల్లలేదంటే 90% అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చెల్లిన ఓట్లలో 54% ఓట్లు పడగా అభ్యర్థికి మెజారిటీ 1620 వచ్చింది. మనం ఏ విధంగా మెజారిటీ తీసుకుంటాం? 54% ఓట్లు పడ్డ వ్యక్తి అయితే మొత్తం టోటల్ 100%లో 54% ఒక అతనికి పడ్డాయి. అంటే మిగతా ఎంతకు పడ్డాయి? మిగతా వ్యక్తికి ఎంత పడ్డాయి? మిగతా వ్యక్తికి వచ్చేసి మనకు 46% పడ్డాయి. అంటే గెలిచిన మరియు ఓడిన వ్యక్తుల మధ్య తేడానే మనకు మెజారిటీగా తీసుకుంటాం. అంటే 54% మైనస్ 46% ఎంత అవుద్ది? 8% అనేది మనం మెజారిటీగా తీసుకోవడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ అయితే ఓటర్ల లిస్టులో నమోదైన ఓటర్ల సంఖ్య అన్నాడు కాబట్టి ఓటర్ల లిస్టులో నమోదైన ఓటర్ల సంఖ్య మనకు తెలియదు కాబట్టి X అనుకుంటే 10% ఓటర్లు ఓటు వేయలేదు అంటే 90/100. నెక్స్ట్ 10% ఓటు చెల్లలేదు అంటే 90/100. నెక్స్ట్ మెజారిటీ ఎంత వచ్చింది మనకు? 8% అంటే 8/100. మెజారిటీ వాల్యూ ఎంత వచ్చింది? 1620 వచ్చింది. ఇక్కడ ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ పోతే 9 ఎక్కం 9 ఒకటి మిగులుతుంది అంటే 6 ఉంది కాబట్టి 7 అవుతుంది. 7 2 72 972 0కు 0. నెక్స్ట్ ఈ 9 2 18. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 4 2 8 4 25 100. నెక్స్ట్ 2 ఎక్కం 2 2 10 2 10 20 ఈక్వల్ టు ఏం మిగిలింది ఇక్కడ? 100 × 25. ఇక్కడ ఈ 100 × 25 ఇటు పోతే ఇటు భాగిస్తుంది, ఇటు పోతే గుణిస్తుంది అంటే ఇంటూ 10 అవుతుంది. ఈక్వల్ టు 2500 ఒక 0 పెట్టుకుంటే 25,000 ఓట్లు ఓటర్ లిస్టులో నమోదైన ఓటర్ల సంఖ్య అనేది 25,000 ఓట్లు. నెక్స్ట్ 77వ క్వశ్చన్ చూసుకుంటే మనకు మొత్తం ఓటు అర్హత ఉన్న వారిలో 8% మంది 18 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు గారు. ఎన్నికల్లో అర్హత ఉన్న 18 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు ఓటర్లలో 85% మంది మాత్రమే ఓటు వేస్తే మొత్తం అర్హత ఉన్న ఓటర్లలో వీరు ఎంత శాతము? అంటే మొత్తం ఎంత అర్హత ఉన్నారో వారు తెలియదు కాబట్టి మనకు సింపుల్గా ఎక్స్ అనుకోండి ఇంటూ అయితే మొత్తం ఓటు అర్హత ఉన్న వారిలో 8% మంది 18 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నారు. అంటే 8% ఎంత? 8/100. నెక్స్ట్ ఇందులో మనకు అర్హత ఉన్న వారిలో 18 మరియు 21 సంవత్సరాల మధ్య ఓటర్లు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 85% ఉన్నారు కాబట్టి 85/100. అయితే మనకు మొత్తం అర్హత ఉన్న ఓటర్ల వీరు ఎంత శాతం అంటే మనకు ఎంత శాతమో తెలియదు కాబట్టి 100 అనుకోండి. X =
100 ఇంటూ 8/100 ఇంటూ 85/100. ఇక్కడ 100 ఎందుకు వేసుకున్నా అంటే ఎంత శాతం అన్నాడు కాబట్టి శాతం ఎప్పుడైనా మనం 100కి తీసుకోవాలి, 100% తీసుకోవాలి కాబట్టి ఎంత తెలియదు కాబట్టి 100% అనుకోవడం జరిగింది. నెక్స్ట్ 100 పోవడం జరుగుతుంది. ఈ 100కి పోతే మనకు నెక్స్ట్ ఏం మిగులుతుంది? నెక్స్ట్ 5తోని పోతే మనకు ఇక్కడ 4 2 8, 4 25 100. నెక్స్ట్ 5 5 25, 5 ఎక్కం 5, 5 ఎల్ల 35. ఒకసారి చూడండి మళ్ళీ ఈ 100 క్యాన్సల్. నెక్స్ట్ 4 2 8, 4 25 100. నెక్స్ట్ 5 5 25, 5 ఎక్కం 5, 3 మిగులుతుంది 35 అవుతుంది. 5 ఎల్ల 35 అంటే 17 × 2/5 ఈక్వల్ టు 17 2 34/5. దీన్ని ఏ విధంగా రాసుకుందాం మనం? పర్సంటేజ్కి రాసుకుంటే 5 6 30, 4 మిగులుద్ది. పాయింట్ పెట్టుకుంటే మనకు 0. 540 అంటే ఎంత శాతం వీరు ఓటర్లో అర్హత ఉన్న ఓటర్లో వీరు ఎంత శాతం వచ్చింది? 6.8% అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 78కి వచ్చాం. 78 ఒక ఎన్నికల్లో 30% ఓటర్లు అభ్యర్థి ఏకు ఓటు వేయగా మిగిలిన వారిలో 60% మంది అభ్యర్థికి బికి ఓటు వేశారు. అయితే ఇంకా మిగిలిన వారు ఓటు వేయలేదు. ఏకు ఓటు వేసిన వారికి అసలు వేయని వారికి తేడా 1200. అయితే ఎన్నికల్లో ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది? ఫస్ట్ ఇక్కడ మనకు ఒక ఎన్నికల్లో 30% ఓట్లు ఏకు రావడం జరిగింది. ఏకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 30% ఓటు ఏకు ఎంత వచ్చింది? ఏకు వచ్చిన ఓటు పర్సెంట్ 30% ఓటు రావడం జరిగింది. అయితే మిగిలిన వారిలో 60%, ఏకు 30% వస్తే మిగిలిన వారు అంటే ఇంకెంత పర్సెంట్ ఉంటారు? 70% ఉంటారు. అంటే ఈ 70%లో 60% మంది బీకి ఓటు వేశారు. 60% మంది బీకి ఓటు వేశారు. అంటే 60% మంది అంటే 60/100. ఈ 0 పోతే 7 42. అంటే బీకి ఎంతమంది ఓటేశారు? 42. అయితే ఇంకా మిగిలిన వారు ఓటు వేయలేదు. అయితే మొత్తం టోటల్ వచ్చేసి 100లో ఏకు 30 అలాగే బీకి 42% వేస్తే సి ఓటు వేయరు వారి విలువ సి అనుకోండి. ఓటు వేయరు వారి విలువ సి అనుకుంటే ఇక్కడ సికి ఎంత అంటే A + B అంటే 30 + 42 అంటే 100 - 72 ఈక్వల్ టు 28. ఇంకా మిగిలిన ఏకు ఓటు వేయ వారికి మరియు మిగిలిన వారి ఎంత? 28. ఇక్కడ మనకు ఏకు 30% ఓట్లు పడ్డాయి. మిగిలిన వారిలో అంటే ఏకు 30% పడితే మిగిలిన ఎంత ఉంటుంది? 70%. ఈ మిగిలిన వారిలో 60% అభ్యర్థికి బీకి పడ్డాయి. అంటే 60% అంటే 60/100. 0 పోతే 7 42. అలాగే నెక్స్ట్ ఇంకా మిగిలిన వారు ఓటు వేయలేదు. ఇంకా మిగిలిన వారు ఎలా తీసుకుంటారు? మనకు ఈ ఇద్దరికి ఎంత వచ్చింది ఓటింగ్ అనేది? ఏకి 30 వచ్చింది, అలాగే బీకి 42 వచ్చింది. టోటల్ 100లో ఏకి 30 బీకి 42 వస్తే ఏ మరియు బీలు కలిసి 72 వేశారు. అంటే మిగిలినది ఎంత అవుతుంది? ఇంకా మిగిలిన వారు ఎంత? 28 మెంబర్స్. నెక్స్ట్
ఏకు ఓటు వేసిన వారికి ఏకు ఓటు వేసిన వారికి ఏకు ఓటు వేసిన వారికి అసలు వేయని వారికి తేడా. అసలు వేయని వారెంత సి అనుకున్నాం, అంటే వారికి మరియు ఏకి తేడా. ఏకెంత ఏ అంటే ఏ మైనస్ సి అన్నట్టు. ఏకు అంటే ఏకు ఓటు వేసిన వారికి అసలు వేయ వారిని వాల్యూ మనం సి అనుకుంటే సికి ఓటు వేసిన మధ్య తేడా 1200 ఇచ్చిండు. అంటే ఏ ఓటు ఎంత 30, సి ఓటు 20. టోటల్ ఈ మధ్య తేడా ఎంత, వారికి ఇద్దరి మధ్య తేడా 2. ఈ తేడా వాల్యూ వచ్చేసి 1200. ఆయన ఎన్నికల్లో ఎంతమంది ఓటు వేశారు మనకు తెలియదు కాబట్టి 100 అనుకుంటే 100కు ఎంత. నెక్స్ట్ ఇక్కడ 100 ఇంటూ 1200, 100 ఇంటూ 1200/2, 2 2 6 100 ఈక్వల్ టు 60000 అనేది నాకు ఆన్సర్. అంటే ఇక్కడ ఎన్నికల్లో ఎంతమంది ఓటు హక్కు ఉన్నది, 6000 మందికి ఓటు హక్కు ఉండడం జరిగింది. నెక్స్ట్ 79కి వచ్చాను. 79కి వచ్చేసి యజమాని ఇద్దరు టైర్లను X, Y వారానికి గాను మొత్తం రూపాయలు 550 చెల్లించారు. మొత్తం రూపాయలు 550 చెల్లించడం జరిగింది. అయితే వైకి ఇచ్చిన డబ్బు అంటే ఎక్స్ అధికంగా 120% వచ్చినట్లయితే వారానికి వైకి ఇచ్చినది ఎంత, వారానికి వైకి ఇచ్చినది ఎంత. ఇక్కడ మనకు ఫస్ట్ ఎక్స్ మరియు 2 X, Y అనేది 2 ఇద్దరు టైలర్లు ఉన్నాడు. ఇప్పుడు ఎక్స్ మరియు వై. అయితే X, Yలకు వారానికి గాను మొత్తం రూపాయలు 550 చెల్లించారు. వైకి ఇచ్చిన డబ్బు కంటే ఎక్స్కు అధికంగా 120 ఇచ్చారు. వై వాల్యూ 100 అనుకుంటే ఎక్స్కి ఎంత అధికంగా ఇచ్చారు, 120 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 0 మరియు 0 పోతే ఇది 2 6 2 5 12 పోతుంది. అయితే ఈ మొత్తం అనేది ఎంతగా మనకుంది, 550 చెల్లించారు. ఎక్స్ వైలకు గాను వారానికి ఎక్స్ వైలకు గాను మొత్తం ఎంత చెల్లించారు, 550 చెల్లించారు. అయితే వైకి ఇచ్చినది ఎంత, వై వాల్యూ ఎంత మనకు 5, అంటే 5కు ఎంత. నెక్స్ట్ 5 ఇంటూ 550/11, 11 ఎక్కం 11, 11 5 55. ఇక్కడ 50 ఇంటూ 5 ఈక్వల్ టు 250. నెక్స్ట్ 80 క్వశ్చన్. నేను కొన్న రూపాయలు 400 ఖరీదు గల ఒక వస్తువు మీద 7% అమ్మక పన్ను 6400, ఖరీదు గల మరో వస్తువు కొన్న దాని విలువ 9% అమ్మకం పన్ను చెల్లించవలసి వచ్చింది. 2 వస్తువుల మీద కలిసి సగటున ఏ రేటులో అమ్మకం పన్ను చెల్లించారు. అయితే ఒక అతను 400 ఖరీదు గల ఒక వస్తువును తీసుకున్నాడు, దానిపై 7% పన్ను. అలాగే ఇంకొక వస్తువు 6400 వస్తువుపై 9% అమ్మకం పన్ను చెల్లించవలసి వచ్చింది. ఫస్ట్ 4000 పైన అమ్మకం పన్ను ఏ విధంగా చెల్లించాడో ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ 4000 పైన అమ్మకం పన్ను అంటే 4000 పైన అమ్మకం పన్ను ఎంత ఉంది, 7% ఉంది కాబట్టి 7/100, 100 ఎక్కం 100, 100 నల్ల 400. మొదటి వస్తువుపై అమ్మకం పన్ను ఎలా ఉంది, 28 ఉంది. అలాగే రెండో వస్తువు ఎంత ఉంది, 6400 ఖరీదు గల రెండవ వస్తువుపై 9% అనేది అమ్మకం పన్ను ఉంది. ఇక్కడ 9% అంటే 9/100, 0000 పోతే 64 ఇంటూ 9 ఈక్వల్ టు 576. చూడండి, 9 నల్ల 36, 6 పైకి 3, 9 6 54, 54 3 57. అయితే ఈ రెండింటి పర్స మీద వచ్చిన మనకు అమ్మకం పన్నులు ఎంత చెల్లించారు మొత్తం టోటల్గా, ఈ రెండింటి మీద 28 + 576. రెండింటి మీద వచ్చిన పన్ను ఏ విధంగా ఉంది, 576 + 20 అనేది 604. అయితే ఏమన్నాడు,
ఈ రెండు వస్తువుల మీద కలిపి సగటున ఏ రేటులో అమ్మకం పన్ను చెల్లించాడు? ఈ రెండు వస్తువు వాల్యూ ఎంత మనకు పన్ను చెల్లించక ముందుకు? 6,400 ప్లస్ 400 ఎంత అవుతుంది? 6,800. పన్ను చెల్లించిన తర్వాత మనకు ఎంత పన్ను చెల్లించాడు? మొత్తం 604 పన్ను చెల్లించడం జరిగింది. టోటల్ పన్ను చెల్లించక ముందు టోటల్ ఉన్న వాల్యూ వచ్చేసి 6,800. పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 0000 పోద్ది. నెక్స్ట్ 2 ముళ్ళు 6 2 నల్ల 8 నెక్స్ట్ 2 ముళ్ళు 6 0 2 రెండ్ల 4 నెక్స్ట్ 2 ఎక్కం 2 2 ఏళ్ళ 14 నెక్స్ట్ 2 ఎక్కం 2 జీరో మిగులుతుంది 2 10 2 ఎక్కం 2 ఈక్వల్ టు 151/17 151/17. దీన్ని పర్సంటేజ్ లెక్క ఎలా మార్చుకుందామంటే 151/17 అంటే 17 17 ఎందుల 136 136 150కి వెళ్ళి 136 అయితే మనకు 15 రావడం జరుగుతుంది. 15 ఈ వచ్చిన శేషాన్ని ఇక్కడ లవంగా రాసుకొని దీన్ని హారంగా రాసుకోవాలి. ఆన్సర్ అనేది 8.15/17% అనేది మనకు ఆన్సర్ రావడం జరిగింది. అంటే ఇది రెండు వస్తువుల మీద కలిసి సగటున ఏ రేటుతో అమ్మకం పన్ను చెల్లించాడు? 8.15/17% పన్నుతో అమ్మకం పన్ను చెల్లించడం జరిగింది. నెక్స్ట్ 81కి వచ్చాం. 81 క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ 100, 150, 200 వరుస మార్కులు గరిష్టంగా ఉన్న 3 టెస్టు పేపర్లలో 90%, 60%, 54% ఒక విద్యార్థికి రాగా అతనికి అన్నింటికి కలిపిన సంచిత మొత్తం మీద ఎంత శాతం వచ్చింది? ఫస్ట్ 100 మార్కుల పేపర్లో 90% ఒకతనికి రావడం జరిగింది. 100 గరిష్ట మార్కులు గల పేపర్లలో ఒకతనికి 90% మార్క్స్ రావడం జరిగింది. అంతే, అతనికి వచ్చిన మార్క్స్ ఎంత ఉంటాయి? ఈక్వల్ టు 9 × 10 అంటే 90 మార్క్స్ ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ 150 మార్కులు గల పరీక్షలో ఒకతనికి 60% రావడం జరిగింది. 60% వస్తే 00 నెక్స్ట్ 00 పోతే 15 90. ఇతనికి కూడా సేమ్ 90 మార్కులు రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకో అతనికి 200 మార్కులు గల పేపర్లలో 54% రావడం జరిగింది. 54% అంటే 54/100 100 ఎక్కం 100 రెంట్ల అంటే 2 × 54 108. అంటే 100 మార్కుల పేపర్లలో ఒకనికి 90 మార్కులు, అలాగే ఇంకొకదానికి 150 మార్కుల పేపర్లో 90 మార్కులు, 200 మార్కుల పేపర్లో 108 మార్కులు రావడం జరిగింది. టోటల్ ఎంత అవుతుంది మనకు? 108 90 + 90 108 90 + 90 టోటల్ మనకు ఎంత? 2 ఇక్కడ 8 9 9 8 19 18 పైకి పోతే 288 అనేది టోటల్ మార్క్స్ వీళ్ళకి వచ్చినాయి. అయితే గరిష్ట మార్కులు ఎన్ని ఉన్నాయి? గరిష్ట మార్కులు వచ్చేసి మనకు ఒకటి 100 మార్క్స్, ఇంకొకటి 150 మార్క్స్, ఇంకొకటి 200 మార్క్స్. మొత్తం టోటల్ చేస్తే మనకు 450 మార్క్స్ రావడం జరిగింది. అయితే మొత్తం మీద అతనికి ఎంత శాతం వచ్చింది అనేది మనకు కావాలి కాబట్టి పర్సంటేజ్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 288. మొత్తం వాల్యూస్ వచ్చేసి ఎంత ఉన్నది? 450. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 00 పోద్ది కాబట్టి నెక్స్ట్ 7 5 5 9 45 5 రెంట్ల 10 నెక్స్ట్ 9 ఎక్కం 9 9 రెంట్ల 18 అంటే 9 రెంట్ల 18 నెక్స్ట్ 9 ముళ్ళ 27 9 ముళ్ళ 27 9 రెంట్ల 18 ఓకే. 32 × 2 = 64% అనేది మొత్తం మీద అతనికి రావడం జరిగింది. నెక్స్ట్ 84 క్వశ్చన్ వచ్చేసి ఒక పరీక్షలో 1100 బాలురు అలాగే 700 బాలికలు హాజరైనారు. వారిలో 42% బాలురు 30% బాలికలు ఉత్తీర్ణ శాతం ఉంటే అయితే మొత్తం మీద తప్పిన వారి శాతం కనుక్కోమన్నాడు. తప్పిన వారి శాతం కనుక్కోవడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ మనకు మొత్తం ఒక పరీక్షలో బాలుర సంఖ్య ఎంతమంది ఉన్నారు? బాలుర సంఖ్య 110 మంది ఉండడం జరిగింది. 110లో బాయ్స్
అలాగే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 700 గర్ల్స్ ఉండడం జరిగింది. అయితే మనకు బాయ్స్లో బాలురలో 42% పాస్ అయ్యారు. 42% పాస్ ఉంటే ఫెయిల్ అయిన వారి శాతం ఎంత ఉంటుంది? 100 - 42 = 58% ఫెయిల్ పర్సంటేజ్. నెక్స్ట్ గర్ల్స్లో 30% పాస్, 30% ఆఫ్ పాస్ మొత్తం టోటల్లో 30% పాస్ అయితే మనకు ఫెయిల్ అయిన పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 70% ఆఫ్ ఫెయిల్, 70% ఫెయిల్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ తప్పిన వారి శాతం, మొత్తం తప్పిన వారి శాతం కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ మనకు బాలురలో తప్పిన వారి శాతం చూసుకుంటే బాలురలో బాయ్స్లో తప్పిన వారి శాతం చూసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ బాయ్స్ మొత్తం ఎంత ఉన్నారు? 1100 మంది ఉన్నారు. తప్పిన వారి శాతం ఎంత ఉన్నారు? 58 ఇంటూ 58% అంటే 50/100, 58/100. 0 పోతే 58 × 11 మనకు 638. నెక్స్ట్ గర్ల్స్లో తప్పిన వారి శాతం ఎంత ఉన్నారు? 70% ఉన్నారు. అంటే 70/100. 0 పోతే 490. 70 × 7 490. మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 490, 638 వచ్చేసి మనకు 8, 9, 3, 11, 12 పైకి 1 అంటే 1128 మంది మనకు ఫెయిల్ పర్సంటేజ్గా చెప్పడం జరుగుతుంది. అయితే శాతం అడిగాడు కాబట్టి మొత్తం టోటల్ ఎంతమంది? 1800 మంది. ఇందులో ఫెయిల్ అయిన వారి పర్సంటేజ్ మనం ఎంత వచ్చింది? 1128 ఇంటూ 100 పర్సంటేజ్ కనుక్కున్నాడు కాబట్టి ఇంటూ 100గా తీసుకోవాలి. నెక్స్ట్ 2 సున్నాలు క్యాన్సల్. నెక్స్ట్ 2 9ల 18, 2 5ల 10, 2 6ల 12, 2 4ల 8. నెక్స్ట్ 9 ఎక్కం 9, 9 8ల నెక్స్ట్ 9 6ల 54, 2 మిగులుతుంది. సారీ, ఇక్కడ 3 ముళ్ళ 9, 3తో పోద్దండి. 3 ముళ్ళ 9, 3 ఎక్కం 3, 2 మిగులుతుంది. 3 8ల 24, 3 8ల 24 అంటే మళ్ళీ 2 మిగులుతుంది. 3 8ల 24 నాకు టోటల్గా ఎంత వచ్చింది? 188/3, 188/3. ఒకసారి దీన్ని పర్సంటేజ్లో మార్చుకోండి. 188/3ను చేస్తే 3 62ల మనకు 186 రావడం జరుగుతుంది. 2 మిగులుద్ది. ఈ 2ని ఇక్కడ లవంగా రాయండి. ఇక్కడ 3ను హారంగా రాసుకుంటే టోటల్ 62/2/3% అనేది మనకు ఏ విధంగా అడిగాడు? మొత్తం మీద తప్పిన వారి శాతం ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 62/2/3% అనేది తప్పిన వారి శాతం రావడం జరిగింది. నెక్స్ట్ 83కి వచ్చాం, 83కి వచ్చాం. ఒక స్కూలులో 20% మంది విద్యార్థులు 8 ఏళ్ళ లోపు వారు. ఒక స్కూలులో 20% మంది విద్యార్థులు 8 ఏళ్ళ లోపు వారు. అలాగే 48 మంది 8 సంవత్సరాల పైబడి వయసు వారు. 8 ఏళ్ళ వారిలో 2/3 వంతు స్కూలులోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? మొత్తం విద్యార్థుల సంఖ్య. అయితే ఇక్కడ ఫస్ట్ మనకు 8 ఏళ్ళ పైబడిన వారు, 8 ఏళ్ళ పైబడిన వారు ఎంతమంది ఉన్నారు? 48 ఉన్నారు. ఇందులో 2/3 వంతు అనుకుందాం. ఫస్ట్ మనం మొత్తం 8 ఏళ్ళ వయసు వారు 48 మంది, 8 సంవత్సరాల పైబడిన వారు 8 ఏళ్ళ వారిలో 2/5 వంతు ఉన్నారు. అంటే 8 ఏళ్ళ పైబడిన వారు ఎంతమంది ఉంటారు మనకు? 45 × 2/3, 3 ఎక్క 3, 3 ఎక్క 3, 3 6ల 18 అంటే 32 మెంబర్స్ ఉంటారు. అయితే 8 ఏళ్ళ వయసు వారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మనకు 8 ఏళ్ళ వయసు వారు 42 మెంబర్స్ ఉన్నారు. 8 ఏళ్ళ వయసు వారు 42 ఉన్నారు. అయితే ఇక్కడ 20% మంది 8 సంవత్సరాల లోపు వారు అంటే 20% మంది 8 సంవత్సరాల లోపు వారు అంటే 80% మంది 8 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయసు కలవారు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 80% మంది. ఇప్పుడు 20% మంది 8 సంవత్సరాల లోపు వారు అంటే మిగతా 80% మంది 8 సంవత్సరాల మరియు 8 సంవత్సరాల కంటే ఎక్కువ వారు ఉంటారు. మనకు 8 సంవత్సరాలు మరియు 8 సంవత్సరాల పైబడిన వారు ఎంత వచ్చింది మనకు? 8 సంవత్సరాల వారు 32, 8 సంవత్సరాల పైబడిన వారు ఇక్కడ మనకు
48. మొత్తం టోటల్ ఎంత? 2, 8, 10 పైకి 1, 5 అంటే మనకి ఎంత అవుతుంది టోటల్? 20%లో 20% మంది 8 ఏళ్ళ లోపు వారు ఉంటే మిగతా 80% వారు 8 సంవత్సరాలు మరియు 8 సంవత్సరాల పైబడిన వారు. టోటల్ ఎంత అవుతుంది? 80%కి 80 అవుతుంది. నెక్స్ట్ 100%కి ఎంత అంటే 100 ఇంటూ 80/80. 100 ఇంటూ 80/80 అంటే 80 పోతే ఎంతమంది ఉంటారు? మనకు 100 మెంబర్స్ ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పరీక్షలో 5% మంది అభ్యర్థులు అనర్హులుగా గుర్తించబడ్డారు. అయితే అర్హులైన అభ్యర్థుల్లో 85% మంది సాధారణ విభాగము వారు కాగా, అర్హులైన విద్యార్థులలో 85% మంది సాధారణ విభాగము కాగా 4275 మంది అభ్యర్థులు ఇతర విభాగాల వారు అయినా మొత్తం ఎంతమంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు? ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈరోజు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్. ఆర్ఎస్ అగర్వాల్లో మనకు చాలా వరకు రిపీట్ అయిన క్వశ్చన్స్. అది ఇంతకుముందు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇక్కడ ఫస్ట్ మనకు 85% మంది సాధారణ విభాగము కాగా 4275 మంది అభ్యర్థులు ఇతర విభాగంలో వారు. టోటల్ 100% అనుకుంటే ఇందులో 85% మనకు సాధారణ విభాగం వారు ఉంటే మనకు ఇంకా 15% ఎవరు ఉంటారు? ఇతర విభాగంలో వారు ఉంటారు, అంతే కదా. అయితే ఇతర విభాగంలో వాల్యూ మనకి ఎంత వచ్చింది? 4275 రావడం జరిగింది. అయినా టోటల్ వాల్యూ ఎంత? టోటల్ వాల్యూ ఫస్ట్ మనం కనుక్కుంటే 100 ఇంటూ 4275/15. 4275/15 ఇక్కడ 3 5 17, 3 ఎక్క 3, 3 నల్ల 12, 3 ఎంట్ల 6, 3 5 15. ఓకే. నెక్స్ట్ 5 ఎక్క 5, 5 రెంట్ల 10, 5 ఎక్క 5, 5 రెంట్ల 10. నెక్స్ట్ 14/5 ఇంటూ 20 ఈక్వల్ టు 14/5 ఇంటూ 20 అంటే 14/5 ఇంటూ 20 2 వేసుకోండి. ఫస్ట్ 2తో చేయండి. 2 5 10 0 5 1, 2 2 4 5, 2 4 8, 2 ఎక్క 2. ఎక్స్ట్రా 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే మనకు 28500 అనేది రావడం జరిగింది. అయితే ఇందులో ఈ పరీక్షలో 5% మంది అభ్యర్థులు అనర్హులుగా గుర్తించబడ్డారు. అంటే ఈ పరీక్షలో మొత్తం టోటల్లో 2,85,000 మంది అనుకుంటే 5% అనర్హులుగా అనుకుంటే మొత్తం 95%కి మనకి ఎంత అవుతారు? 28500. ఇప్పుడు మళ్ళీ మొత్తం 5% అనర్హులుగా మిగిలిన వాల్యూ కనుక్కోవాలి. ఓకే. నెక్స్ట్ 100 ఇంటూ 285/95/95. నెక్స్ట్ 95 ముళ్ళ చూడండి ఒకసారి. 3 5 15, 5 5 1, 3 9 27, 1 28 అంటే 95 ముళ్ళ పోతుంది కదా. 95 ఎక్కం 95 ముళ్ళ 285. మనకి ఎంత మిగిలింది? 300 ఇంటూ 100 మిగిలింది ఈక్వల్ టు 30,000. 30,000 అనేది మనకు ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 84 క్వశ్చన్. 85 క్వశ్చన్ మనకు ఒక పరీక్షకు ఇద్దరు హాజరయ్యారు. 9 మార్కులు రెండో వానికంటే ఎక్కువ సాధించినప్పటికీ వారిద్దరికి కలిసి వచ్చిన మార్కుల్లో 56% అయితే ఇద్దరి మార్కులు మనం ఆప్షన్ ద్వారా వెళ్దాం. ఈజీ షార్ట్ కట్ అంటే మనం ఆప్షన్ ద్వారా వెళ్తే ఆప్షన్ ఏ 39 మరియు 40, అలాగే ఆప్షన్ బి 44, 32, ఆప్షన్ సి 42, 33, అలాగే ఆప్షన్ డి 43, 34. ఒకసారి చూడండి. ఒక పరీక్షకు ఇద్దరు వ్యక్తులు హాజరయ్యారు. 9 మార్కులు రెండో వానికంటే ఎక్కువ సాధించినప్పటికీ 9 మార్కులు రెండో వానికంటే ఎక్కువ సాధించినప్పటికీ అంటే ఒక అతనిది ఎక్స్ అనుకోండి,
ఇంకో అతను వై అనుకోండి. అయితే రెండో వానికంటే 9 మార్కులు సాధించినప్పటికీ వారిద్దరు కలిసి అంటే ఎక్స్ ప్లస్ వై కలిసి ఓకే 56% అయితే 56% అయితే మనకి ఏ విధంగా రాసుకోవాలి? 56%ని 56/100. ఇక్కడికి వచ్చినాక మనకు త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తే ఫస్ట్ ఏ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇది తీసుకోండి, నెక్స్ట్ వై వాల్యూ ఇది తీసుకోండి, ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి, ఈక్వల్ టు ఎందులో పెట్టి మనకు ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఏ ద్వారా వెళ్తే ఆప్షన్ ఏలో ఎక్స్ వాల్యూ 39 అలాగే ప్లస్ వై వాల్యూ 40 ఓకే ఇంటూ 56/100 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎక్స్ అంటే 39. ఒకసారి చూడండి ఇక్కడ 39 + 40 ఎంత అవుతుంది? 79. 79 ఇంటూ 56 ఈక్వల్ టు 100 ఇటు పోతే 3900. నెక్స్ట్ 79 ఇంటూ 56 చేయండి. 9 6 54, 4 5 5, నెక్స్ట్ 7 6 42, 5 47, 5 9 45, 5 4, 5 35, 4 39, నెక్స్ట్ 4 12, 5 1 14 1 అంటే 4 4 2 4 ఈక్వల్ టు 3900. రెండు ఈక్వల్గా లేవు కాబట్టి ఆన్సర్ ఈస్ రాంగ్. మనకు ఈ వాల్యూ ఈక్వల్ వస్తే ఇచ్చిన వాల్యూ అనేది కరెక్ట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బిలో ఎక్స్ అంటే 41 అలాగే వై అంటే 32. నెక్స్ట్ 56/100 ఈక్వల్ టు ఎక్స్ అంటే 41గా ఉండడం జరిగింది. నెక్స్ట్ 41 + 32, 41 + 32 ఎంత అవుతుంది? 41 32 73. 73 ఇంటూ 56 ఈక్వల్ టు ఈ 100 ఇటు పోతే 41 ఇంటూ 100 ఓకే 73 ఇంటూ 56 చూడండి. 6 3 18, 5 1, 6 7 6 42, 1 43, 5 3 15, 5 1, 5 35, 1 36. నెక్స్ట్ 8 8 10, 5 1 4 అంటే 4088. 4088 ఈక్వల్ టు 4100. ఇవి రెండు కూడా సేమ్ రాలి కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ నువ్వు ఆప్షన్ సిలో ప్రతిక్షేపిస్తే ఆప్షన్ సి అంటే ఇది 42, 53 ఇది ఎక్స్ మరియు ఇది వై వాల్యూ అనుకుంటే ఇందులో ప్రతిక్షేపిస్తే 43 + 33 అలాగే 56/100 ఈక్వల్ టు ఎక్స్ అంటే 42. నెక్స్ట్ ఇక్కడ 42 + 33 అంటే ఎంత? 75 ఓకే 75 ఇంటూ 56 ఇది ఇటు పోతే 42 ఇంటూ 100. సరే ఇక్కడ 75 ఇంటూ 56 చూస్తే 6 5 30, 0 5 3, 7 6 42, 3 45, 5 5 25, 5 2, 5 35, 2 37, 0 5 5 10, 5 కొత్త 8 4 12, 5 1 4 4200 అంటే 4200 ఈక్వల్ టు 4200 ఓకే రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈజ్ 90% ఆఫ్ వై దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై? 87 క్వశ్చన్. ఇక్కడ చూడండి ఒకసారి. ఎక్స్ ఈజ్ 90 అంటే మనం ఏ విధంగా రాసుకుంటాం? ఎక్స్ ఈక్వల్ టు 90% ఆఫ్ వై అంటే 90% అంటే 100, ఆఫ్ అంటే ఇంటూ కాబట్టి ఇంటూ వై. నెక్స్ట్ ఇక్కడ ఇది గుణిస్తుంది కాబట్టి ఇటు పోతే భాగించడం జరుగుతుంది అంటే x/y ఈక్వల్ టు క్వశ్చన్ ఉంది ఇంకా. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అంటే వాట్ పర్సెంటేజ్ ఎంత ఎక్స్లో వై అనేది ఎంత పర్సెంటేజ్ అని అడిగిండు. ఓకే ఇక్కడ ఇఫ్ ఎక్స్ ఈజ్ 90, ఎక్స్ ఈక్వల్ టు 90% అంటే 90/100 ఆఫ్ ఇంటూ వై. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అంటే ఎక్స్లో వై పర్సెంటేజ్ ఎంత? నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 0 0 పోతే ఎక్స్ ఈక్వల్ టు ఏమి మిగులుతుంది? 9y/10. 9y/10 ఇదో ఎక్స్ స్థానంలో ప్రతిక్షేపిస్తే వై ఎక్స్ అంటే ఎంత మనకు? 9y/10 ఇంటూ 100 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్.
ఈ 9/y ఈ y క్యాన్సిల్ పోతే ఈ 9/10 అనేది 5కి పోతే 10/9 ఇంటూ 100గా ఉంటుంది. 10 ఇంటూ 100 1000/9. దీన్ని మనం 1000 9తో చేస్తే 9 ఎక్కం 9 ఒకటి మిగులుతుంది 0. 9 ఎక్కం 9 మళ్ళీ ఒకటి మిగులుతుంది మళ్ళీ 0. మళ్ళీ 9 ఎక్కం 9 ఒకటి మిగులుతుంది. దీన్ని 5 రాసుకొని ఈ 9 రాసుకుంటే ఆన్సర్ అనేది 111/9 అనేది పర్సంటేజ్ అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ x పర్సంటేజ్ ఆఫ్ y. x పర్సంటేజ్ ఆఫ్ y. x పర్సంటేజ్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x పర్సంటేజ్ అంటే బై 100, హాఫ్ అంటే ఇంటూ, అలాగే y ఈజ్ అంటే ఈక్వల్ టు y పర్సంటేజ్ అంటే బై 100 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ 100 పోద్ది, ఈ y ఈ అయిపోతే అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు x అంటే ఆన్సర్ అనేది మనకు ఎక్స్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ 88కి వచ్చాం. 88 కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇఫ్ 20% ఆఫ్ a ఈక్వల్ టు b, దెన్ b పర్సంటేజ్ ఆఫ్ 20 ఈజ్ ద సేమ్ యాజ్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ 20% ఆఫ్ a అంటే 20%ను 20/100, హాఫ్ అంటే ఇంటూ a ఈక్వల్ టు b. నెక్స్ట్ దెన్ b పర్సంటేజ్ అంటే b/100, b పర్సెంట్ అంటే b/100, హాఫ్ అంటే ఇంటూ 20. ఓకే, నెక్స్ట్ 20 ఎక్కం 20 25లా ఏమి మిగులుద్ది? ఇక్కడ 1 ఇంటూ a/5 ఈక్వల్ టు b. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 20 ఎక్కం 20 25లా 100 ఏమి మిగిలింది? b/5. మనకి ఇక్కడ b వాల్యూ ఏమొచ్చింది మనకు? a/5 రావడం జరిగింది, a/5. దెన్ అయితే మనకు a/5 పర్సంటేజ్ ఆఫ్ 20/100, పర్సంటేజ్ ఆఫ్ 20/100 100 ఈక్వల్ టు చూడండి 20 ఎక్కం 25 5లా అంటే 5/25 5/25. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం ఇక్కడ ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే ఆప్షన్ ఏ 4% ఆఫ్ a, అలాగే b 20%, ఆప్షన్ బి 5% ఆఫ్ a, నెక్స్ట్ ఆప్షన్ సి 20% ఆఫ్ a. ఆప్షన్ డి ఈస్ నన్ ఆఫ్ దిస్. ఇక్కడ 4%ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 4/100, హాఫ్ అంటే ఇంటూ ఏ. ఓకే, 4 ఎక్కం 4 25 అంటే ఈక్వల్ టు a/25. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే, ఒకసారి దీన్ని మళ్ళీ మీకు అర్థం కాకుండా మళ్ళీ చూడండి. ఇక్కడ 20% అంటే 20/a, హాఫ్ అంటే ఇంటూ ఏ అంటే ఈక్వల్ టు b. ఓకే, ఇక్కడ 20 ఎక్కం 25లా a/5 ఈక్వల్ టు b. నెక్స్ట్ చూడండి ఇక్కడ b/100, b పర్సంటేజ్ అంటే హాఫ్ అంటే ఇంటూ 20. ఓకే, హాఫ్ అంటే మనకు ఇంటుగా రాయడం జరిగింది. అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 5. అది ఇక్కడ a/5ను b వాల్యూ ఎంత వచ్చింది? 20%/100, 20%/100 మనం అంటే 20 ఎక్కం 25లా అంటే a/25. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 89కి వచ్చాం. ఇఫ్ x పర్సంటేజ్ ఆఫ్ y, then same has 4/5 of 80, then the value of xy is, ఇక్కడ మనం x పర్సెంటేజ్ని ఏ విధంగా రాసుకుంటాము? x/100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ y, దెన్ అయితే ఈక్వల్ టు 4/5, హాఫ్ అంటే ఇంటూ 8
దెన్ అయినా XY ఈక్వల్ టు ఎంత, XY ఈక్వల్ టు ఎంత ఒకసారి ఇక్కడ చూడండి. మనం ఫస్ట్ x ఇంటూ వై, XY బై 100 ఈక్వల్ టు 4/80. XY ఇలానే ఉంచండి. ఈ 100 నాటి తీసుకోకపోతే ఏమవుతుంది, 4/5 ఇంటూ 80 ఇంటూ 100 ఇంటూ 100 అంటే 5 5 20 ఈక్వల్ టు 432 320 ఇంటూ 20 ఈక్వల్ టు 32 6400 అంటే ఎంత వచ్చింది, 6400 ఆన్సర్. 6400 ఆన్సర్. నెక్స్ట్ 90కి వచ్చాను. ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ 100 అండ్ y% ఆఫ్ z ఈజ్ 200 దెన్ ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ x అండ్ z. ఇక్కడ చూడండి ఫస్ట్, ఇఫ్ x% ఆఫ్ y, x% x/100గా, హాఫ్ అంటే ఇంటూ దెన్ y ఈక్వల్ టు 100. అలాగే y% అంటే y/100 ఇంటూ z ఈక్వల్ టు 200. z ఈక్వల్ టు 200. ఫస్ట్ వాల్యూ తీసుకుంటే ఇది తీసుకోండి, x ఇంటూ y, XY/100 ఈక్వల్ టు 100. ఇది ఇటు పోతే ఏమవుద్ది, గుణించడం జరుగుతుంది. అంటే XY ఈక్వల్ టు 100 ఇంటూ 100. అంటే XY ఈక్వల్ టు ఏమవుతుంది, 10,000. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ దాన్ని YZ అంటే YZ ఈక్వల్ టు 200/100. దీన్ని కూడా తీసుకోకపోతే YZ ఈక్వల్ టు 200 ఇంటూ 100 ఏమవుతుంది, YZ ఈక్వల్ టు 20,000. ఇక్కడ మనకు x అలాగే ఇక్కడ ఈ వైని ఇలానే ఉంచండి. ఈ 20,000 జెడ్ తీసుకోకపోతే ఏమవుతుంది, YZ అవుతుంది. ఫస్ట్ వాల్యూలో XY ఈక్వల్ టు 10,000. ఓకే, y వాల్యూ తెలుసు మనకు, y వాల్యూ తెలుసు కాబట్టి మనకు x ఇంటూ 20,000/Z ఈక్వల్ టు 10,000. ఓకే, ఇది భాగిస్తుంది, ఇటు పోతే గుణించడం జరుగుతుంది. అంటే 20,000 x ఈక్వల్ టు 10,000Z. ఈ జీరోలు పోతే 2x ఈక్వల్ టు Z మిగులుతుంది. 2x ఈక్వల్ టు Z మిగులుతుంది. ఆన్సర్ ఈజ్ 2x ఈక్వల్ టు Z. ఒకసారి మళ్ళీ చూడండి. x% ఆఫ్ అంటే x/100, ఆఫ్ y అంటే ఇంటూ 5 ఈక్వల్ టు 100. y% అంటే y/100 ఇంటూ z ఈక్వల్ టు 200. ఇక్కడ ఫస్ట్ దాన్ని తీసుకుంటే x ఇంటూ y, XY/100 ఈక్వల్ టు 100. నెక్స్ట్ సెకండ్ దాన్ని తీసుకుంటే y ఇంటూ z, YZ/100 ఈక్వల్ టు 200. ఫస్ట్ దాని వాల్యూ ప్రకారం XY ఈక్వల్ టు ఈ 100 ఇటు పోతే ఇంటూ 100గా మిగులుతుంది. అంటే XY ఈక్వల్ టు 1000. నెక్స్ట్ YZ, ఈ YZని తీసుకుంటే ఈ 200 ఇలా ఉంటే ఇక్కడ ఈ 100 అని ఇటు పోతే ఇంటూ 100గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ YZ ఈక్వల్ టు 20,000. Y ఈక్వల్ టు ఇక్కడ నుంచి Z ఇటు పోతే 20,000/Z, 20,000/Z ఈక్వల్ టు XY ఈక్వల్ టు 10,000. ఇక్కడ Y మనకు వాల్యూ తెలుసు, Y వాల్యూ ఈక్వల్ టు 20,000/Z. అంటే 20,000/Z ఈక్వల్ టు 10,000. ఈ Z ఇటు పోతే ఏమవుతుంది, 10,000 ఇంటూ Z. ఓకే, ఈ 4 సున్నాలు, ఈ 4 సున్నాలు పోతే 2x ఈక్వల్ టు Z అనేది మనకు ఆన్సర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈరోజు వీడియోలో 90 క్వశ్చన్స్ వేసాము. అలాగే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం.